కబడ్డీ 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 నీటైలో ఏమంటారా? ఒక్క నిమిషం నీ పాట ఉండదు. ప్రిన్స్ నువ్వా? నేనేరా. ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మాకేం లేదు ప్రిన్స్, నిన్ను మోసం చేసింది ఆ బిల్లరి గాడే. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్. మాకే సంబంధం లేదు ప్రిన్స్. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలే ప్రిన్స్. ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు? బ్యాగ్ ఎక్కడరా? ఏ బ్యాగు? బ్రౌన్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగా? యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ? అయినా ఆ బ్యాగ్ నీకెందుకు? ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్? మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ చందు రూమ్ లో ఉంది. తర్వాత చెప్పుకోమా. ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు? ఈడవాడు ప్రిన్స్ నువ్వా? ఆల్రెడీ షాక్ లో రియాక్షన్ లో ఇచ్చేసారు లేరా? ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం? ఇంతగా బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట. హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు. బ్యాగ్ ఇస్తే చాలు. ఏ బ్యాగ్? ఈ బ్యాగరా? ఓ ఇదే. ప్రిన్స్ నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేసావు. నువ్వు మాకు 10 minutes టైం ఇస్తే నువ్వు 10 రూపాయలు డెకరేట్ చేసి తెచ్చుకుంటావు. మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి. పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు. ఏంటి ప్రిన్స్ నువ్వే డెకరేట్ చేసుకుంటావా? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటి ప్రిన్స్ మా మీద నమ్మకం లేదా? అయితే ఓపెన్ చేస్తా ఆగు. రే అందులో ఏముందని రా అంత రియాక్షన్ ఇచ్చావు? ఏదో చూడకుండా చూసినట్టు. ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందిరా? ఇప్పుడు అర్థమైందిరా, ఇది ఖచ్చితంగా రాబరీ మనీ. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది. ఏ బాల్ అయితే మనకెందుకురా? డబ్బు మన చేతికి వచ్చింది. ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్, లండన్ లో లంచ్, డెట్రాయిట్ లో డిన్నర్. చిన్న రిక్వెస్ట్ రా, మన ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ప్యారిస్ లో పెట్టుకున్నావే. కాదా ఈ సీజన్ కి స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా చిల్లుగా ఉంటది. ఇది పబ్లిక్ మనీ, దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్. కాదురా, దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్. రాదురా, నీకు తెలియదు. ప్యారిస్కి వెళ్దారా? ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసిందే నేను రా. మీరు ఆ బెల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్స్ లా బతికి నేను ప్లాట్ఫామ్ గండి అయ్యాను రా. అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను. ఫుల్ సెటప్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది. ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది. రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు, ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు. కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వచ్చాను. చెక్ పోస్ట్ లో ఆ బ్యాగ్ మీ కారులోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కమ్ ఆన్ మూవ్ మూవ్ మూవ్. Go inside. Go inside. నువ్వు మాసు కదా? No. Class. ఓహో పేరు కూడా మార్చుకుంటావా? సర్లే నీ పేరు ఏదైతే నాకెందుకు కానీ మరి అది ఆ బ్యాగ్ రివాల్వర్ నాకు ఇచ్చి లింగువా. ఏంటబ్బా కలుస్తావేంది? నా దారికి ఎవరంటే వచ్చినా బతకరు. నేను అడ్రానబ్బా. కావాలంటే దండాలు చేసుకో, సెటిల్మెంట్లు చేసుకో, ఇంకా కావాలంటే మా పోలీసులు ఏముంది అది కూడా అప్లై చేసుకో. నాకేం ఇబ్బందిలే. అండర్స్టాండింగ్ లేదప్పా, సరెండరింగే. ఆ రివాల్వర్ లేకపోతే నా ఉద్యోగం పోద్దబ్బా. ప్లీజ్ చేయబ్బా, ఇచ్చేయబ్బా. ఓకే, కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా. తప్ప లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. మరి ఎవరు మాట అంటావు నువ్వు? అబ్బా డౌట్ వచ్చి అంతే.
వాయిదాలు కట్టకపోతే నేను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసినోడు అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లి ఏంటన్నా కట్టించడానికి ఫోన్ పడేద్దావా? ఇచ్చేసి కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులా ఉంటది. మీరింత ప్రయోజకులతరం తెలిస్తే పుట్టగానే పాతేద్ది వల్ల. నువ్వెంత ప్రయోజనం అని తెలిస్తే మేము అసలు పుట్టైపోదు. చాలే, ధర్మం చేయండి బాబు, రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబు. ఏం బావా కిడ్నీ రెడీరా? నీ ఏర్పాట్లో నువ్వు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది. బాబు ధర్మం చేయండి బాబు, రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం మీరా? ఈ డైలాగ్ నాది కదా, కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నా. అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ అంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు ఐసేసుకుంటూ మానేశారు. నేను చూడగలపడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పామా? కానీ ఇప్పుడు చెప్తున్నాం, పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా? నిన్నటి నుంచి 102 ఫీవర్. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మ తోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు ఆలస్యం? ఎంత పదండి హాస్పిటల్. తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు హాస్పిటల్ బాగా కట్టారు. ఏదన్నా బ్యాంక్ లో లోనా ఓనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్స్. ఓ లవ్ క్యాప్సుల్ వచ్చిందండి ఆనర్స్. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ రివర్స్. ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుక ఇంజక్షన్? బలానికి. ఇదెందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ? అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. ఏ? కడుపుకి అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్ గా పడుకోకండి, ఎలాంటి ఆలోచన. మత్తుగా ఉంది. మాయిగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. అమ్మా ఏంది నొప్పి? అమ్మా లోపలేదో తీసి కుట్టేసినట్టుంది. ఇంతకీ ఇడ్లేరి. అయ్యా అయ్యా బాబు ఎక్కడ స్వామి, నా ప్రాణాలు కాపాడు దేవుడా. అయ్యా మీరు నా దేవుడయ్యా, ఒక్కసారి తలెత్తండి అయ్యా. నొప్పి ఎత్తలేను. ఎత్తలేను. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరిస్థితి ఎలా? అయ్యో ఈ దండేంటి, ఆ కొబ్బరికాయ ఏంటి, నీ అరుపులేంటి, ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా ఆనందం. ఎందుకు? కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది, కానీ వాళ్ళు పొమ్మన్నారు. కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్ గా 10,000కే మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా, దేవుడు. నేను నా కిడ్నీ దానం చేశారా? అవునయ్యా. అయ్యో నా కిడ్నీ. కరెక్ట్ కరెక్ట్.
తాళం మీద చెయ్యి పడాలి. కసక్. పులింద్ర ఏరా రాఘవారెడ్డి సాబ్ వచ్చాడు. ఇద్దరు భాయ్. అవును సార్. అరే చలో సలాం అలైకుం రెడ్డి సాబ్. నమస్తే సార్. అమ్మో, ఈ ఖాన్గాడ్ ఏంటి కడప రెడ్డిని తీసుకొచ్చాడు? ఇక్కడికి వచ్చారేంటి? డ్రైవింగ్ స్కూల్ కు. అరే దానికి మీరు రావాలా? కుక్కతో ఖబర్ చేస్తే మీకు డ్రైవింగ్ నేర్పేవాడిని కదా. డ్రైవింగ్ నాకు కాదు ఖాను, ఎవరికి? మా అమ్మికి. అరే అమ్మాయికి అయితే ఇంకా ఖుషి ఖుషిగా నేర్పుతాం. అది నీ పోటీ గబ్బోళ్ళ కడ నేర్చుకోదు, అప్పారావు కడ నేర్చుకుంటాడంట. అప్పారావు? అరే అప్పారావు కూడా మన వాడే సాబ్. పిలవాలా సాబ్? తెలుసు. అరే అరే హప్పీ పుల్వేంద్ర ఏరా రాఘవారెడ్డి గారి బేటీకి డ్రైవింగ్ నేర్పాలంట. ఆజా ఆజా ఆజా. నమస్కారం అండి. ఓ, నువ్వేనా అప్పారావు? ఏం బీగ వేసినావు? ఈ పొద్దు సెలవా? కాదు, యమగండ. అరే సాక్షాత్ యముడు లాంటి మనిషి వస్తే ఇంకా యమగండం ఏమిటివయా? యమగండం లేదు, సుడి గుండం లేదు. ఇటు తాళాలు చోల్. అరే నా చెయ్యి నరుకుతావేంది ఇబ్బే? నువ్వేగా ఎవరి తాళం తీస్తే వాళ్ళు చెయ్యి నరకమన్నావు. అరే చూప్, ఇప్పుడు వద్దని చెప్తున్నా, వెళ్ళి కత్తి నురుకో బాగా. ఎందుకు? నీ తల నరకటానికి ఇబే. ఎలా? యా, యా, సాలే. నా చేత్తోనే తాళం తీయాల్సి వచ్చింది. కర్మ కర్మ సాలే. కంగారు పడకండి సాబ్, తాళం బిగ్గస్గా పోయిందని కత్తి తెచ్చాడు బేవకూఫ్ గాడు. మీరు రండి రండి సాబ్. అన్నా, ఆ ఎంఆర్ఓ సంతకం పెట్టనంటున్నాడన్నా. ఏసేయ్. అన్నా, ఎంత ఇచ్చేయమంటారు? ఓ 25,000 అని జేబులు వేసాయి. ఓకే, అట్టగనా. ఏడి అప్పారావు రాబి. వచ్చేసానండి. కూసో. పర్లేదు సార్, నేను ఉంచునే ఉంటా. అయితే నేను లేయాలనా? అబ్బే వద్దండి, కూర్చుంటా. మా అమ్మాయి అంజలి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటాండాది. జాగ్రత్తగా నేర్పించాలా? చాలా జాగ్రత్తగా నేర్పుతానండి. మా అంజలి అంటే నాకు ప్రాణము. మా అమ్మకు సన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. అబ్బే, ఒక్క దెబ్బ కూడా తగలనివ్వనండి. పక్కన నేనున్నా కదా, నా ఏం భయం లే. అదేనా భయము? రే ఖాను, డ్రైవింగ్ కు సంబంధించి ఒక్క సలహా మా అమ్మకి చెప్పినా నీ తలకాయ లేచిపోతాది. ఉన్నావుగా, తేడా ఏమైనా వచ్చి తల లేచిపోతుంది. నీ తల లేచిపోతే నాకు టెన్షన్ ఎందుకు? ఏ కాను, బోర్డు మార్చు. ఓడి రామా. What Rama man? You only Rama. Hero is Rama. Villain is Ravana. Now look at me and sing. Okay. Ori Ravana. ఓడి రావణ. Why are you doing like this? But you didn't know. Nijba. నేనేం చేస్తావరా? What are you saying? Nijba. నా బతుకు కావడం మాత్రం అర్థమైంది. Sorry, గురుగా. గురువు గారు, ఈ మాట అయినా సరిగ్గా చెప్పండి తెల్ల స్వాములు. మీ బామ్మ సింహం నోట్లో తలబెట్టడానికి నేనేమైనా సర్కస్ ఉన్నా నాయనా? పౌరాణిక నటుడిని ప్రాణాలతో ఉంటే పాకిస్తాన్కి వెళ్ళి పౌరాణిక బచ్చారు వాడుకుంటారు కానీ నా వల్ల కాదు నాయనా. ఈ స్వామి ఎవరు స్వామి? అమ్మా నువ్వా నాయనా? అది కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడికురుకులమ్మ, పత్తిపోసమ్మ, అష్టదేవత నీ ఆజ్ఞ తప్పరాడు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాడు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ల కుమారం లేనిదానివి. అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ. పందికి 10 పుట్టిన ఎస్తని చెప్పి పులిపిట్టను గందావు. ఆ పులిపిట్ట కాస్త గుంట నక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదన స్టెప్ మాందా. ఎరా కోడిగలడా, ఇలాగే ఎవవాగుడు అయ్యామనుకో, పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు, నీ చర్మం నేను కప్పుకుంటా. బేలతోర కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీగా చెబుతున్నావుట్రా? నువ్వు గినా లారీ పంపించావుటి? నోరు మీరే దొంగ సచ్చినాడా? ఆడి మాటలకేం గాని కొండ దేవతకి కోపం ఎందుకు వచ్చింది దొర? దొరబాబు యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండాది తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచా దెబ్బతింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద బాణానికి గండం ఉండాది. హౌస్ లో డెత్, రక్తం కక్కుని చేస్తారు తల్లి. అమ్మో,
ఇప్పుడు ఏం చేయమంటావు దొరా? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేమి చేసినా ఈ గంధం కొండెక్కెత్తలే. మరలా భయపడకు తెల్లే. పుంచుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేస్తాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండదేవతే చెప్పిందా? కుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటి బాధ? హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసా మీకు? దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. ఓ ముద్రాజు గుర్తుపట్టేసాం కదండి. ఓరి నాటకాలు సచ్చివాడా, నాటకరా నీ వేషాలు. గుర్తుపట్టేసింది. నీ కలుసు బామ్మ, నీ కలుసు బామ్మ, సిల్కు బాబు, ఆ దొంగల బ్యాచ్ అందరూ కలిసి నన్ను బయట చేపొందో అబ్బా. అవునరా, మీరిద్దరు అప్పుడు ఏం చేస్తున్నారా? బొమ్మిడేలు పులుసుతో భోజనం చేస్తాను. అబ్బరే, నన్ను బయట చేపని తవ్వినట్టు తవ్వుతుంటే మీరు ఇద్దరు బొమ్మిడాల పులి తిట్టాలి. ఈడవలో పక్కన ఉంటారని చెప్పాడమ్మా. ఈ స్వామి నా వెరికే ఉంటారని చెప్పాడమ్మా. ఏంటి సారి ఎల్లుకుంటారు అని చెప్పారు కదమ్మా మీరు ఇద్దరు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోండమ్మా. మిమ్మల్ని కూడా బాగా దండం పెడతారమ్మా. మండుతుందిరా, కడుక్కుంటాను. సూసైడ్ కాదా? మంచోని కాబట్టి అసలు విషయం చెప్పలేదు. ఆ విషయంలో నువ్వు సూపర్ బాస్. ఇంకో గెట్ ట్రై చేద్దాం మనం. Many happy returns of the day. ఏంటా ఇది? ఏదో డిస్కవరీ ఛానల్ చూసినట్టు వెళ్ళి పనులు చూసుకోండి. సార్ ఏంటి సార్ ఇది? అందరు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఏంటి ఎడవడంతా? ఈ రోజు మధు పుట్టినరోజురా. అయితే అయితే ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుందిరా. మీ కాంపిటీషన్ ఎవరు సార్? వాడేరా. ఓ, ఆ సీన్ గాడా? అవునరా. సరే, మీరు అమ్మాయి విషయం చెప్పాలి కదా, ఎలా చెప్తారు చూపించండి. చాలా ప్రాక్టీస్ చేశాను. ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాను. చూపించండి. హ్యాపీ బర్త్డే టు యు. ఇలా అందరూ చెప్పగలరు, అలా కాదు, వెరైటీగా ఉండాలి. బర్త్డే కదా, సాంగ్ టైప్ లో వెళ్దాం. ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్లు ఆర్పేస్తాను. అందరూ షాక్ అవుతారు. మళ్ళీ నేను లైట్లు వేస్తాను. వెంటనే మీరు పాట అనుకోవాలి. ఇది శాంపుల్ గా పాట వేసుకోండి. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. అప్పుడే ఏమైంది? సిచ్యుయేషన్ సాంగేగా. ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుంది. ఓకే, కూల్ డౌన్. ఒక్క మార కలసిన అందం దుర్గా అలలాగా ఎగ్గిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి నారే. అబ్బా, ఈ నానేట చాలా బాగుందండి. బాగుందా? ఫిక్స్ డ్రెస్ చేంజ్. ఈ దుర్గా డ్రెస్ బానే ఉందిగా. సూపర్ సార్, చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా నీదేరా. దాందే ఉందండి. ఈ దుర్గా ఆ శనుగాడు వస్తాడంటవా? ఒకవేళ వచ్చాడే అనుకోండి, మీ డ్రెస్ ముందు వాడు అంతాడా? దుర్గా సర్లేండి, పాట గుర్తుందా? గుర్తుంది. ఒకసారి వేసుకోండి. పుట్టినరోజు జయ జయ. సరే. ఒక్క మార మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మధు మై డార్లింగ్. నీకోసమే దగ్గరుండి చేయించను ఈ బుకే. మామయ్య గారి మీద అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం. సారీ సార్. ఏంటి కేక్ కట్ చేయలేదు? అది నా కోసమే వెయిటింగ్. నేను వచ్చేసాను. లెట్ us స్టార్ట్. కాలు పెట్టాడు, కరెంట్ పోయింది. ఇదేంటండి, మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది. మనకేమైనా బ్యాట్ నడుతుంటారా? బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్. ఎంతైనా యూత్ ఏరయ్యా. విష్ హ్యాపీ బర్త్డే. రా ఎట్రా.
ఒక్క నిమిషం చెప్తాను రావే బాబు. ఎక్కడికి? అమ్మాయి తెలియదు అంటున్నా, ఎందుకు వెంట పడుతున్నావు? పని పట్టలేదా? ఏదో నా ప్రయత్నాలు ఏవో నేను చేసుకుంటున్నాను, మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు? మంచిగా చెప్తే అర్థం కదా నీకు? చేయలేస్తుందేంటి? పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా. ఎరా దుర్గా? అవునండి. పోలీస్ దెబ్బా? ఇవన్నీ ఎందుకు కానీ ఒక ఏం ఆడుకుందామా? ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింతాను. నన్ను కొట్టే మగాడేవడరా? నేను కొట్టడానికి మొగాలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తాను. ఆడవుతానా? ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది, ఇది కొట్టించాలి చూద్దాం. చూసి ఎంజాయ్ చేద్దాం కానీ ఆ మాట మార్చకూడదు. నీకు ఆడోల చేతిలో అప్పడం అయిపోద్ది. టెన్షన్లు ఏదో మాట్లాడుతున్నాడు. నాకు అలా అనిపించట్లే, కొంచెం సీరియస్ గానే ఉన్నాడు. ఈ 4 ఒకటి. హలో హలో తుకారాం జీ. ఎస్. ఓసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి? మీరెవరండి? నేను ఆవిడకి తెలుసండి. నాయుడు గారు మీకు ఫోన్. ఫోనా? హలో ఏమే నాయుడు, ఎలా ఉన్నావే? ఎవడ్రా నువ్వు? ఆ జోరు స్పీడు తగలేదా నీకా? ఒరేయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? ఇదే పార్టీలో కంగారు పడకే. ఎక్కడున్నావురా? నీ కళ్ళు పేలుపై డ్రెస్ వేసాను, ఇంకో క్లూ ఇమ్మంటావా? ఒక మారు కలిసిన అందం. ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాంజీ నమస్తే. ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడంకి ఇస్తారా? ఆవిడకే చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో. ఇంతకీ మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు. ఈవిడికి బ్యాటరీ లో, సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే, ఎలా ఉన్నావా? ఎవడ్రా నువ్వు? అప్పుడే కొత్త మర్చిపోయావంట. పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను. మీ తమ్ముడు ఎందుకే? నువ్వే షూట్ చేసాయి. ఎక్కడున్నావురా నువ్వు? ఇదే పార్టీలో ఉన్నాను. నువ్వు ఇస్తే తీసుకో. ఒక్క మారు కలిసిన అందం. సైలెన్స్. ఇప్పటిదాకా మధుకి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చే విషయం చెప్పారు, మరి కొంతమంది చీప్ గా క్యాండిల్స్ అవి పెట్టి విషయం చెప్పారు. ఇవేవి కాకుండా సొంత టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఒక్క మార కలసిన అందం, అలలాగో ఎగిసిన కాలం, కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి. ఇందాక ఫోన్ లో పాట పాడింది ఏదవేనే? రేయ్ ఆప్రా, పాట ఎందుకు పాడుతున్నా? ఇంప్రెస్ చేద్దామని. ఎవరిని? నా మధుని. అంటే మధు కూడా ఫోన్ చేసావా? రోజు చేస్తుంటాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా, పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా. ఏంటి నువ్వు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మహిళా మండలి డైరెక్టర్. నేనెవరినో తెలుసా? డిఎస్పీ సామ్రాజ్యం అక్కని. అసలు నేను ప్రాణం పోయినా చెప్పొద్దు, ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. నేనెవరో చెప్పను, మీరేం చేసుకుంటారో చూసుకోండి. బాగా కొట్టద్దమ్మా, ప్లీజ్ అమ్మా, దండ పెడతాను. మొత్తానికి అప్పుడే కాదు అన్నంత పని చేసి